వన్స్ అగైన్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. సో ఫ్రెండ్స్, డిస్క్లైమర్ పార్ట్లో నేను కంపెనీ నుండి వచ్చిన వ్యక్తి కాదు. కంపెనీ నాకేంది సపరేట్గా డబ్బులు అనేది ఏమి ఇవ్వట్లేదండి. ఓకే, నేను డిసెంబర్ 11 తారీఖు రోజు నాకు ఏదైతే ఈ సిస్టమ్ నా చేతికి వచ్చిందో నేను దీని గురించి స్టడీ చేసి నా నాకు నేనుగా ఈ సిస్టమ్ని ఓకే బాగుంది, సో $100 రిస్క్ చేద్దామనే ఉద్దేశంతో నేను రిస్క్ చేశాను. మరి మీకు నచ్చితే మీరు రిస్క్ చేయొచ్చు, లేకుంటే ఏం లేదండి. వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా రిస్క్‌తోనే రండి. $100 రిస్క్ అనే రండి. ఎందుకంటే ఇది వన్ టైం ఓన్లీ ఒకేసారి మాత్రమే మనం ఇందులో $100 పెట్టాలి. అంతకంటే ఎక్కువ పెట్టేది లేదండి. ఓకే, మళ్ళీ మళ్ళీ మీరు పెడదామన్నా కూడా తీసుకోదు సిస్టమ్. ఓన్లీ $100, అది కూడా రిస్క్‌తోని రండి. నేను సబ్జెక్ట్ చెప్తున్నాను కదా అని నేనేదో కంపెనీ నుండి వచ్చి కంపెనీ నాకేదో ఇచ్చి ఓకే కంపెనీ ఎంప్లాయీ అయితే కాదండి. నేను కూడా మీలాంటి వాడినే. కాబట్టి నాకు తెలిసిన సబ్జెక్ట్ మీకు ఇస్తున్నాను. మీకు నచ్చితే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, లేకుంటే ఏం లేదండి. ఖచ్చితంగా మీరు చేయాలి, చేయకుంటే కుదరదు అనేది లేదు. మీకు నచ్చిందా చేయండి, లేకుంటే వదిలేయండి. అది కూడా రిస్క్ జోనే రండి, అంతే. సో ఇది కరాఖండితంగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మనం టాపిక్లో వెళ్ళిపోదాం. మన కంపెనీ పేరు వచ్చేసి గ్రోకాయిన్ జాయింట్. సో ఈ గ్రోకాయిన్ జాయింట్ అనే సిస్టమ్ మనకు డిసెంబర్ 11వ తారీఖున లాంచ్ కావడం జరిగింది. ఇది యుఎస్ బేస్డ్ సిస్టమ్ అండి. ఇది బిఎన్బి చైన్ పైన డిప్లాయ్ అయ్యి ఓకే మనకు BP20 నెట్వర్క్లో ఇది రన్ అవుతూ వెళ్తుంది ఈ సిస్టమ్ అంతా కూడా. ఓకే, ఇది ప్రస్తుతానికి సెమీ డీసెంట్రలైజ్ ప్రాజెక్టుగా పేరు పెట్టడం జరిగింది. అలాగే రన్ అవుతుంది, సెమీ డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్లో రన్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా ఆలోచించండి. అంతేకాని దీన్ని వక్రీకరించి రకరకాలుగా మనము ఊహించుకొని అర్థం చేసుకునేంత ఏం లేదండి. స్ట్రేట్ ఫార్వర్డ్ కంప్లీట్గా. ఓకే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ లైన్ ఆటోపుల్ సిస్టమ్ అండి. సింగిల్ లైన్ ఆటోపుల్ సిస్టమ్, ఒకటే లైన్ నిలువగా ఉంటుంది లైన్ అండి. ప్రపంచంలో ఏ దేశమైనా కానీ, ఏ దేశంలో వ్యక్తులైనా కానివ్వండి, ఇక్కడ సిస్టంలో వస్తే ఒకటే లైన్ ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే వెనుక లాస్ట్ ఉంటుందో అక్కడ పోయి నిలబడాలి. మధ్యలో వచ్చి నేను ఎంటర్ అవుతాను, నాకు కొంచెం ప్లేస్ ఇవ్వండి అనటానికి లేదు. ఇక్కడ ఎక్కడైతే ఎండ్ ఉందో లైన్ అక్కడే నిలబడాలి. సో ఎవరు ఎప్పుడు జాయిన్ అయినా కూడా సేమ్ ప్రాసెస్. కాబట్టి ఇలా జాయినింగ్స్ వచ్చిన కొద్దీ ముందున్న వాళ్ళకు ఫోర్స్ క్రియేట్ అయ్యి ఆటోపుల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆటోపుల్ ఇన్కమ్ ఏ విధంగా ఉంది అంటే ఇందులో ఒకటే అండి, ఒక వ్యక్తి $100తో వస్తే ఆ వ్యక్తికి 2 ఐడీలు జనరేట్ అవుతాయి $50 ఈ $50 జనరేట్ అయిన ఐడీస్ అన్నీ కూడా ఒకటే లైన్లో ఉంటాయండి. సో నేను వచ్చాను, నా 2 ఐడీస్ జనరేట్ అయ్యాయి, ఒక లైన్లో నిలబడ్డాయి. నా తర్వాత సో అండ్ సో వచ్చారు, వాళ్ళకు కూడా రెండు ఐడీలు జనరేట్ అయ్యాయి, వాళ్ళు కూడా ఒక లైన్లో నిలబడ్డారు. సో ఇలా నా వెనుక ఒక ముగ్గురు వచ్చారనుకోండి, వాళ్ళు రెండో వ్యక్తి, మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి కలిసి నా యొక్క 2 ఐడీలకు వాళ్ళు 2 ఇచ్చుకుంటా వెళ్ళేసరికి నాకు ఒక ఐడీకి 3 వచ్చాయి, ఇంకో ఐడీకి 3 వచ్చాయి. ఆటోమేటిక్గా 3 ఒక్కొక్క ఐడీకి రావడం జరిగింది. నేను ఎప్పుడైతే $50 వచ్చానో $40 ఆటోపుల్లో ఇచ్చాను, $5 నా స్పాన్సర్కి ఇచ్చాను, $5 సిస్టమ్కి ఇవ్వడం జరిగింది. అంటే జనరల్గా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను అంతే. ఓకే, అంటే 50కి 50 ఫుల్ డిస్ట్రిబ్యూషన్. అక్కడ వేరే మళ్ళీ హోల్డ్ చేయడము ఏదో ఇటువంటి ఏం లేవండి. 100% డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇందులో. కాబట్టి కంపెనీ దగ్గర ఉంటుంది, కంపెనీ ఏం చేస్తుందో ఎటు పోతుందో అనే ఆలోచన వద్దు. ఎప్పటికప్పుడు డిస్ట్రిబ్యూషన్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోణంలోనే ఆలోచించండి. ఓకే, సో నా తర్వాత ఎవరైతే వచ్చారో, నాకు వచ్చిన తర్వాత ఇక్కడ సిస్టమ్ ఇంత గొప్పగా డిజైన్ చేసిందంటే, నాకు ఎప్పుడైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ మొత్తం నాకు ఇవ్వకుండా ఓన్లీ 20% నాకు ఇచ్చి మిగతా ఇన్కమ్ తోటి రీఎంట్రీస్ ఇస్తుందండి. రీబర్త్ చాలా గొప్పనైన మెథడ్ ఇక్కడ రీబర్త్ సిస్టమ్ అండి. సో దానివల్ల మళ్ళీ నేను రీబర్త్ అయినప్పుడు కింద ఎండ్ అయితే ఎక్కడైతే ఉందో లైన్ అక్కడ వెళ్ళి మళ్ళీ నిలబడాలి. అంటే ఇక్కడ నో అప్లైన్, నో డౌన్ లైన్. ప్రతి ఒక్కరు అప్లైనే, ప్రతి ఒక్కరు డౌన్ లైనే. ఎందుకంటే అప్లైన్ డౌన్ లైన్ అవుతారు, డౌన్ లైన్ అప్లైన్ అవుతారు.
ఈ విషయం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొకటి ఇక్కడ ఓన్లీ రెండు ఇన్కమ్స్. ఒకటి స్పాన్సర్ ఇన్కమ్, రెండవది రిప్రజెంటేటివ్ ఇన్కమ్. ఈ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో టీం నేను పెద్దగా చేస్తా, నా టీము ఎక్కడెక్కడో ఉంది అంటే కుదరదు ఇక్కడ. ఎందుకంటే లెవెల్ ఇన్కమ్ లేదు కాబట్టి దాంతో సంబంధం లేదు. ఇక్కడ పెద్ద లీడర్ అయినా ఒక సామాన్య వ్యక్తి అయినా అందరూ సమానమే. ఎందుకంటే అందరికీ సమానమైన ఇన్కమ్ ఉంది ఇందులో. ఓకే, ఇక పని చేసుకుంటూ వెళ్తే అది వేరే విషయం. డైరెక్ట్ పెంచుకుంటూ వెళ్తే మాత్రం ఇన్కమ్, డైరెక్ట్ కాకుండా కింద 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 చేసుకుంటూ వెళ్తే మనకి ఏం రాదు. ఈ విషయం గమనించాలి. ఓకే, సో ఇది టూకీగా చెప్పానండి. సో మన కంపెనీ గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇద్దాం. ఓకే, సో కంపెనీ మనకు గ్రోకైన్ జాయింట్, ఇది యూఎస్ బేస్డ్. దీని యొక్క డీటెయిల్స్ కొన్ని చూసుకున్నట్లయితే ఇది ఏఐ ద్వారా రన్ అవుతూ పోతుందండి. బిఎన్బి చైన్ మీద BP20 నెట్వర్క్లో డిప్లాయ్ చేయబడింది. సో ఆ విధంగానే స్మూత్గా వెళ్తుంది ఇప్పటి వరకు. డిసెంబర్ 11వ తారీఖు నుండి ఇప్పటి వరకు ఎటువంటి అంతరాయం లేకుండా హ్యాపీగా వెళ్తుందండి. ఎక్కడ కూడా అంతరాయం కలగలే. హ్యాపీగా ఐడీస్ యాక్టివేషన్ కానివ్వండి, ఇన్కమ్ విత్డ్రా చేయడం కానివ్వండి, P2P కానివ్వండి, ఓకే, ఆ తర్వాత రివర్స్ సిస్టమ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి పర్ఫెక్ట్గా ముందుకెళ్తుందండి. ఓకే, సో ఇది నెట్వర్క్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దీని యొక్క చరిత్రను తిరగరాయడానికి వచ్చినటువంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ అనేది చెప్తున్నారండి. అద్భుతమైన ప్లాట్ఫామ్. ఇంతవరకు నెట్వర్క్ ఇండస్ట్రీలో ఎన్ని ప్రాజెక్టులు అయితే వచ్చాయో, ఎన్ని పోయాయో అందరికీ తెలుసు. కానీ అన్నిటినీ స్టడీ చేసి వాటిలో ఉన్న లోపాలను సరిదిద్ది కొత్తగా ప్రతి ఒక్కరికి లాభం చేకూర్చే విధంగా, ప్రతి ఒక్కరిని గెలిపించే విధంగా వచ్చినటువంటి ఏకైక సిస్టమ్ అండి గ్రోకైన్ జాయింట్. ఇది MLMలో ఉన్నటువంటి ఫాల్స్ ఏవైతున్నాయో వాటిని కూడా తొలగించింది. ఆటోబుల్ సిస్టంలో ఉన్నటువంటి డిఫాల్ట్స్ ఏవైతున్నాయో వాటిని కూడా తొలగించింది. RY ప్లాన్లో ఉన్నటువంటి ఏవైతున్నాయి ఇవన్నిటిని స్టడీ చేసి అన్నిటిని ఒక చెత్త కుప్పలో పడేసి సపరేట్గా ఒక న్యూ హిస్టరీ క్రియేట్ చేయడానికి వచ్చింది. ఆల్రెడీ క్రియేట్ చేస్తూనే ఉంది. సో వచ్చిన ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా సంపాదిస్తూనే ఉన్నారు. సిస్టమ్ అర్థం చేసుకోవాలి. సిస్టమ్ని సిస్టమ్ లాగానే మనం అర్థం చేసుకుంటే అర్థమైతే తప్ప దీన్ని ఏదో ఇంతకుముందు చేసిన ప్రాజెక్టులలో అందులో అన్వయించి దాని విధంగా దీన్ని అర్థం చేసుకుంటే ఇది అర్థం కాదు. దయచేసి ఆ విధంగా కాకుండా ఒక ఫ్రెష్ మైండ్తో దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం ఫ్రెండ్స్. ఓకే, ఇకపోతే మనకు కంప్లీట్గా ఇది స్మార్ట్ టెక్నాలజీ అండి. చక్కగా ప్రతి ఒక్కరూ ఈ సిస్టంలో విన్ అయ్యే విధంగా డిజైన్ చేసి ఈ సిస్టమ్ని వదలడం జరిగింది. ఆ తర్వాత ఇందులో మెయిన్గా 4 మెథడ్స్ పనిచేస్తాయండి. 4 మెథడ్స్. ఫస్ట్ మెథడ్ వచ్చేసి క్యాల్కులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఇందులో ఉన్నటువంటి క్యాల్కులేషన్ ఏవైతే ఉన్నాయో అంటే స్పాన్సర్ ఇన్కమ్ కానివ్వండి, ఇటు రిప్రజెంటేటివ్ ఇన్కమ్ కానివ్వండి, తర్వాత సిస్టమ్కి వెళ్ళే ఇన్కమ్ కానివ్వండి, రిబర్త్ అయినటువంటి ఐడీస్ మీద వచ్చే ఇన్కమ్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా సపరేట్ కోడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ కోడింగ్స్ ఎవరికి అర్థం కాదండి. ఇప్పుడు కూడా చాలామంది ఎలా ఇస్తుందనే భావనలో ఉన్నారు కదా, అది అర్థం చేసుకోవడానికి కష్టం. ఎందుకంటే అర్థం అయితే మళ్ళీ వేరే వాడు కాపీ చేయడానికి చూస్తారు. కాబట్టి అది అర్థం కాదండి. నెక్స్ట్ మనకి ఇక్కడ నెక్స్ట్ మెథడ్, ఫస్ట్ మెథడ్ వచ్చేసి క్యాల్కులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సెకండ్ మెథడ్ వచ్చేసి ఇన్ఫినైట్ రివర్స్ సిస్టమ్ అండి. సో ఇక్కడ ఐడీస్ అన్నీ కూడా మల్టిపుల్ అవుతూ వెళ్తాయి ఐడీస్ అన్నీ కూడా. ఓకే, అలా ఎవ్రీ ఆటోపుల్ ఇన్కమ్ తీసుకున్నప్పుడల్లా మన ఐడీస్ అన్నీ మల్టిపుల్ అవుతూ వెళ్తాయి, రిబర్త్ అవుతూ వెళ్తాయి. దాని వలన కమ్యూనిటీ ఆటోమేటిక్గా సిస్టమే జనరేట్ చేస్తుంది. ఒక వ్యక్తికి ఆటోపుల్ ఇన్కమ్ రావాలంటే 3 కావాలి, అందులోకి వెళ్ళి 2ని సిస్టమే తయారు చేస్తుంది, ఒక్కరు మాత్రం బయట నుండి రావాలి. అంటే 66% కమ్యూనిటీని సిస్టమే తయారు చేస్తుంది. ఓన్లీ 34% మాత్రమే మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంది. సో ఈ చిన్న పర్సెంటేజ్ ఉండడం వలన ఈరోజు మన సిస్టంలో కమ్యూనిటీ ఎంత స్పీడ్గా వస్తుందో ఒక్కసారి చూడండి. నిజంగా ముందు వెళ్ళిన కొద్దీ ఇంకా చాలా స్పీడ్ అవుతుందండి. ఆ తర్వాత మనకు ఆటోపుల్ ఇప్పుడు
17 రోజులు, 18 రోజుల్లో వస్తుంటే తర్వాత ముందు ముందు వెళ్ళినా కొద్దీ అది 10 రోజులు, 5 రోజులు చివరికి రోజు కూడా ఇన్‌కమ్ రావచ్చు. అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు సిస్టమ్‌ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక తర్వాత నెక్స్ట్ మెథడ్. మూడో మెథడ్ గురించి మాట్లాడితే ద పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్‌మెంట్. ఇది బిలియనియర్స్ ఫార్ములా అండి. రీఇన్వెస్ట్‌మెంట్ అనేది బిలియనియర్స్ ఫార్ములా కాబట్టి బిలియనర్స్ అందరూ చేసే పని ఏందంటే సంపాదించిన సంపాదన ఏదైతే ఉందో అందులోకెళ్ళి ఓన్లీ 20% మాత్రమే తీసుకొని 80% మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తూ వెళ్తారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా డబ్బుల కొదవ ఉండదు. డబ్బే సంపాదిస్తది అనే అంటే ఏదైతే నమ్మకం ఉందో దాన్నే నమ్ముకుంటూ వెళ్ళరు కాబట్టి ఈరోజు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బిలియనీర్స్ అయ్యారు. డబ్బే సంపాదించాలి. అదే పని చేయిస్తున్నారు వాళ్ళు. అంటే ఒక్కరు చేసే పని 100 మంది చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధానాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఈరోజు బిలియనీర్స్‌గా ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం? ఒక్కరు చేసే పని ఆ ఒక్కరు కూడా సరిగ్గా చేస్తలేము కాబట్టి ఇలాగే ఉండిపోయాం. కానీ మన ఈ సిస్టమ్ ఏదైతుందో మనం ఒక్కరు చేసే పనిని వేల మంది చేసే విధంగా డిజైన్ చేసింది కాబట్టి మనం ఒక్కరు కాదండి, ఇక్కడ వేల మంది ఇక్కడ. ఓకే. ఆ తర్వాత ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. డబ్బు ఎప్పుడైనా కానివ్వండి కాంపౌండ్ చేస్తూ వెళ్తే అంటే రూపాయి ఇలా పెంచుకుంటూ వెళ్తే నిజంగా అండి ఒక నెల కాలంలో రూపాయినే మన డబ్బులు చేసుకుంటూ వెళ్ళండి. ఒక నెలలో మనం కోట్లు జమ అవుతాయి. అది కాంపౌండింగ్ అండి. సో అంత అద్భుతమైన సిస్టమ్‌ని ఈ అన్ని మెథడ్స్ ద్వారా ఈ సిస్టమ్‌ని తయారు చేసి అందరికీ ఏ విధంగా ఇన్కమ్ ఇవ్వాలి, ఏ విధంగా లాభం చేయాలి, అందరిని ఏ విధంగా గెలిపించాలి అనే ఆలోచనతో వచ్చింది కాబట్టే ఈరోజు మనము ఇందులో హ్యాపీగా డబ్బులు సంపాదించగలుగుతున్నాం. రైట్. సో ఈ మెథడ్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే దీని విజన్ చాలా బాగుందండి. చిన్న అమౌంట్‌తో సస్టైనబుల్ గ్రోత్ అయ్యే విధంగా ఈ సిస్టమ్ డిజైన్ చేయడం జరిగింది. చిన్న అమౌంట్ ఓన్లీ $100. అది కూడా వన్ టైమే. మళ్ళీ పెట్టేదేం లేదు. ఓన్లీ వన్ టైం మాత్రం పెట్టాలి కాబట్టి ఈ వన్ టైం మన జీవితాన్ని మార్చేస్తుంది. ఈ వన్ టైం పెట్టడానికి ఎవరైతే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారో వాళ్ళు విన్నర్స్. ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఓకే. ఆలోచించుకుంటా అలా రోజులు గడుపుతూ పోతే అలా గడిచిపోతూనే ఉంటాయి. సో ముందున్న వాళ్ళు సంపాదిస్తూనే ఉంటారు. కాబట్టి మన దగ్గర సో అందుకోసం మనం ఏం చేయాలి? వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నట్లయితే మనము సక్సెస్ అనేది చూడగలుగుతాం. నెక్స్ట్ ఇక్కడ కంపెనీ యొక్క మిషన్ అండి చాలా సింపుల్. గ్రోకైన్ జాయింట్ అనేది స్మార్టర్ ప్రోగ్రామ్ కాబట్టి ఇది ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పర్సన్ టు పర్సన్ కలుపుకుంటూ ప్రతి ఒక్కరిని ఒకటే సిస్టమ్ ద్వారా ఒకటే లైన్ ద్వారా అందరినీ కలుపుకుంటూ ప్రతి ఒక్కరికి ఇన్కమ్ అనేది ఏ విధంగా ఇవ్వాలో డిజైన్ చేసి ముందుకెళ్తూ ప్రతి ఒక్కరు కూడా ఇందులో 100% విన్ అయ్యే విధంగా ఒక కాంపౌండింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసి దీన్ని ముందుకు నడిపిస్తుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. ఓకే. ఇకపోతే ఇక్కడ ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? సో ఇంతకుముందు చెప్పాం కేవలము $100తో వచ్చినట్లయితే ఈ $100 50-50గా డివైడ్ అయ్యి ఒక వ్యక్తి యొక్క 2 ఐడీస్ ఇక్కడ జనరేట్ కావడం జరిగింది. ఆ 2 ఐడీస్ ప్రతి ఒక్కరికి కూడా సేమ్ ఫార్ములా వర్తిస్తుంది కాబట్టి ఈ సేమ్ ఫార్ములా అంతా కూడా ఒకటే లైన్లో నిలబడడం. ఆ తర్వాత ఆ యొక్క కోడింగ్స్ ఏవైతున్నాయో ఆ కోడింగ్స్ ద్వారా ఎవరికి ఏ విధంగా ఆటోపుల్ ఇన్కమ్ ఇవ్వాలో అక్కడ మొత్తం డిజైన్ చేసింది కాబట్టి ఆటోమేటిక్గా ఇవన్నీ జరుగుతూ పోతున్నాయి. సో కేవలం $100 ప్రతి ఒక్కరి జీవితాన్ని మారుస్తుంది. ఇంతకుముందు సిస్టంలో ఏముండే $100తో వస్తే ఒకటే ఐడి వస్తుండే, కానీ ఇక్కడ $100తో వస్తే 2 ఐడీలు. దీని వెనకాల పెద్ద రీజన్ ఉందండి. ఈ 2 ఐడీలు ఎప్పుడైతే 2 ఐడీలు జనరేట్ అవుతున్నాయో ఆ 2 ఐడీల వెనకనే పెద్ద అద్భుతం దాగి ఉంది ఫ్రెండ్స్. రావడంతోనే 2 ఐడీలు, ఆ తర్వాత 4, ఆ తర్వాత 8, 16, 32, 64. చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ పోతుంది ఇన్కమ్. ఓకే.
సో ఎంత తెలివిగా ఆలోచించిందంటే చాలా తెలివిగా ఆలోచించి ఇది ఒక్కరు చేసిన పని కాదండి. ఇక్కడ చక్కటి టీమ్ ప్రపంచాన్ని మార్చుదాం, ప్రపంచానికి ఒక వెలుగునిద్దాం అనే ఉద్దేశంతో వచ్చినటువంటి టీమ్ కాబట్టి ఇక్కడ అందరి కోసం అన్నీ స్టడీ చేసి మార్కెట్‌లో ఉన్న లోపతాపాలన్నీ కూడా స్టడీ చేసి ఈ సిస్టమ్‌ని డిజైన్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇకపోతే మనకు ఈ సిస్టమ్‌ని మనము కేవలం వెబ్3 వాలెట్‌లో మాత్రమే మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏదో లింక్ పంపించారు కదా అని మనం లింక్‌ని క్లిక్ చేస్తే అది తిరుగుతూనే ఉంటది. ఎందుకంటే యాక్చువల్‌గా ఇది వాలెట్ కనెక్ట్ చేయాలి కానీ వాలెట్ కనెక్ట్ చేసుకుండా మనం లింక్‌ని క్లిక్ చేస్తే అది ఎక్కడ కనెక్ట్ అవుతుంది? కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరికైతే లింక్ పంపిస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే ముందు వాలెట్ రెడీ చేసుకోండి. ఓకే. క్రిప్టో కరెన్సీ వాలెట్ చాలా ఉన్నాయండి. అందులో మీకు ఏదైతే ఈజీ అనిపిస్తుందో అది చేసుకోండి, నో ఇష్యూ. కానీ నేను సజెస్ట్ చేస్తాను సేపాల్, ఆ తర్వాత బిట్‌గెట్. సేపాల్ కంటే బిట్‌గెట్ చాలా ఈజీ ఉందండి. చాలా ఈజీ ఉంది. అందులో సేఫ్టీ కూడా బాగుంది బిట్‌గెట్‌లో. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా బిట్‌గెట్‌లో చేయడానికే ప్రయత్నించండి. ఈజీ కూడా, సేఫ్టీ కూడా 2 కూడా అందులో ఉన్నాయి. సో వాలెట్ క్రియేట్ చేసేటప్పుడు ఎవ్వరు మర్చిపోవద్దండి. ఖచ్చితంగా 12 ఫ్రేజ్ ఏదైతే ఉందో, సీక్రెట్ ఫేజ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది రాసుకోవాలి. అది రాసుకోకుండా మీరు ఐడి యాక్టివేషన్ చేసుకున్నారు, ఆ తర్వాత వాలెట్ పోయింది అంటే మీ కలలన్నీ కూడా ఆవిరైపోతాయండి. ఎందుకంటే ఐడి పోతాయి. ఆ ఐడి అంత పవర్ఫుల్. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ ముందు వాలెట్ క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా సీక్రెట్ ఫేజ్ ఏదైతే ఉందో అది రాసి జాగ్రత్తగా దాన్ని లామినేషన్ చేసి మీ యొక్క ఆస్తి పత్రాలు ఎక్కడైతే ఉంటాయో అందులో పడేసి ఉంచండి. అందులో ఉంచడం వల్ల సేఫ్గా ఉంటుంది. దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. దయచేసి దీన్ని ఎవ్వరు నెగ్లెక్ట్ చేయమాకండి. నెగ్లెక్ట్ చేసిన తర్వాత చాలా బాధపడతాం. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా వాలెట్ని క్రియేట్ చేయాలి, 12 ఫ్రేజ్ రాసుకోవాలి. ఆ తర్వాత ఎవరైతే మీకు లింక్ పంపించారో వాళ్ళు గైడ్ చేస్తారో దాని ప్రకారంగా నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే. ఆ విధంగా యాక్టివేషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్, రైట్. ఇక దీని గురించి ఎవరికైనా డౌట్లు ఉంటే మనం సండే రోజు ఎలాగో టెక్నికల్ సెషన్ పెడతాం కాబట్టి అందులో చెప్పేస్తాం. సో మీటింగ్ వచ్చి మీరు హ్యాపీగా టెక్నికల్ సెషన్లో మీరు హ్యాపీగా వినొచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో ఇది వాలెట్ అండి, రైట్ ఫ్రెండ్స్. సో మనము ఇందులో ఉన్నటువంటి ఇన్కమ్స్ కేవలం 2 ఇన్కమ్స్ అండి. ఒకటి స్పాన్సర్ ఇన్కమ్, రెండవది రిప్రజెంటేటివ్ ఇన్కమ్. ఓకే. స్పాన్సర్ ఇన్కమ్ మనకు ఒక్కొక్క ఐడి పైన $5 ఉంటుంది. ఆ తర్వాత రిప్రజెంటేటివ్ ఇన్కమ్ అయితే మనకు రివర్త్ అయినప్పుడల్లా ఒక్కొక్క ఐడి పైన $20 వస్తాయి. అది ఏ విధంగా వస్తాయి, ఎలా వస్తాయి అనేది మనము చెప్పుకుందాం. సో దీన్ని నేను కొంచెం మార్కింగ్ ద్వారా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో దాదాపుగా మీకు అర్థం కావాలి. అర్థమైతే హ్యాపీగా మీరు కూడా వేరే వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో అర్థం అవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకున్నా కూడా దయచేసి ఫ్రెండ్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దానివలన మీకు ఓకే, రైట్. ఈ కలర్ తీసుకున్నాను. సో ఇప్పుడు కొంచెం జూమ్ చేసేసి కనిపిస్తుందిగా చార్ట్. ఓకే ఫ్రెండ్స్, మన జైనింగ్ వచ్చేసి $100 అండి. జైనింగ్ ఎంత అనేది $100. ఈ $100తో మనకు 2 ఐడీస్ జనరేట్ అవుతాయి. ఇక్కడ జాగ్రత్త వినండి ఫ్రెండ్స్, ఈ 2 ఐడీస్ కూడా ఒకటే లైన్లో ఎట్ ఏ టైం వెళ్ళి ప్లేస్మెంట్ అవుతున్నాయి. ఒకదాని వెనుక ఒకటి ప్లేస్మెంట్ అవుతున్నాయి కాబట్టి మీకు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా $120, $120, $240 ఎట్ ఏ టైం వస్తున్నాయి. అందరికీ ఇన్కమ్ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఇది తెలుసు. ఓకే. ఈ 2 ఐడీస్ మీద మనకు ఇన్కము ఫస్ట్ స్టార్టప్లో వచ్చేసి $240 వస్తుంది. ఈ $240 ఎలా వస్తుంది అనేది కావాలి. సో ఇక్కడ ఫ్రెండ్స్ మనం ఎప్పుడైతే $40 వేరే వాళ్ళకి ఇస్తున్నామో ఆటోమేటిక్గా మనకు ముగ్గురు ఇస్తారండి. ఇక్కడ ఈ సిస్టంలో వచ్చిన ముగ్గురు మనకు $40 ఇస్తారు. అంటే 2 ఐడీలకు ముగ్గురు అంటే
6 మెంబర్స్ అంటే ముగ్గురు పైన 2 ఐడీలు జనరేట్ అవుతాయి కాబట్టి ముగ్గురే ఇస్తారు. సో వాళ్ళు 2 ఐడీలు ఉంటాయి కాబట్టి మనకు 6 ఐడీలు వస్తాయి. అంటే మొత్తానికి ఓవరాల్గా ముగ్గురు ఇస్తారు మనకు. దానివల్ల మన 2 ఐడీలు కూడా ఆటోపుల్ ఇన్కమ్ సంపాదిస్తాయి. ఎంత అండి? $240. ఈ $240 నుండి మనకు ఇచ్చేది ఓన్లీ $40 అండి. $240 నుండి మనకి ఇచ్చేది ఎంత? ఓన్లీ $40. మిగిలిన $200తో 4 ఐడీస్ రిబర్త్ అవుతాయి. 4 ఐడీస్ ఏమవుతాయి? రిబర్త్ అవుతాయి. ఈ 4 ఐడీస్ వెళ్ళి ఎక్కడ ప్లేస్మెంట్ అవుతాయంటే మళ్ళీ ఈ లైన్ ఏదైతే ఎండింగ్ అయిందో ఆ ప్లేస్లో రిబర్త్ అవుతాయి. చూడండి, ఇంతకు ముందు నేనే అనుకుందాం, నేను ఫస్ట్ వచ్చాను 11 తారీఖు. నాకు ఎప్పుడైతే ఈ ఆటోపుల్ వచ్చిందో నేను ఏమయ్యాను? కింద వెళ్ళి పడిపోయాను. అంటే నేను ఉన్న జాగాలో లేను. ఉన్న జాగాల్లో ఉంటే ఏమైతుంది? సిస్టమ్ ఫెయిల్ అయిపోతుంది. కానీ ఏమవుతుంది ఇక్కడ? కిందికి వెళ్ళి మళ్ళీ లాస్ట్లో నిలబడుతున్నాం. ఆ తర్వాత మన వెనుక ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా వెనుక నిలబడుతూ వెళ్తారు. సో దీనివల్ల ముందున్న వాళ్ళకి ఏమవుతుందంటే ఫోర్స్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా వాళ్ళకి ఆటోపుల్ ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు కూడా మళ్ళీ రిబర్త్ అయ్యి మళ్ళీ కిందికి వస్తారు. చూడండి సిస్టమ్ ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు. అంటే ఉన్న వాళ్ళు ఉన్న చోటనే ఉండకుండా మళ్ళీ ఆటోపుల్ ఇన్కమ్ తీసుకున్నప్పుడల్లా కిందికి వెళ్ళి పడడం, దానివల్ల ముందున్న వాళ్ళకు సపోర్ట్ కావడం, ముందున్న వాళ్ళ ఆటోపుల్ ఇన్కమ్ రావడం, వాళ్ళు కూడా మళ్ళీ కిందికి వచ్చి ప్లేస్మెంట్ కావడం. చూడండి, ఇదే ఇంతకుముందు చెప్పినట్టుగా 66% కమ్యూనిటీని సిస్టమే జనరేట్ చేస్తుంది అనడానికి ఇదే ఉదాహరణ. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ 240 నుండి 4 ఐడీలు $200తో 50 $200తో 4 ఐడీలు రిబర్త్ అయితే మిగిలిన ఓన్లీ 240 నుండి $40 మాత్రమే మనకు రావడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం వచ్చింది ఎంత? $40. మనం కట్టింది ఎంత? 100. అందులోకి వెళ్ళి 40% అంటే 40% మనకు వచ్చేసింది. సో నెక్స్ట్ ఈ 4 ఐడీస్ మీద మనకు వచ్చే ఇన్కము $480 అండి. $480 వస్తుంది. ఈ $480 ఏవైతే ఉన్నాయో ఈ $480 నుండి మనకు వచ్చేది ఓన్లీ $80, 20%, $80. మరి $400తో మనకు 8 ఐడీస్ రిబర్త్ అయ్యి మళ్ళీ కిందికి వెళ్ళి పడిపోతాయి. సో మనము ఈ చార్ట్ అంతా కూడా ఒక నెలలో లెక్కేస్తున్నాం. ఫస్ట్ ఆటోపుల్ ఒక నెలకు వచ్చింది అనుకుందాం, మనకు 40 వస్తాయి. సెకండ్ ఆటోపుల్ 2వ నెలలో వచ్చింది అనుకుందాం, 80 వస్తాయి. ఇప్పుడు మనకు 3వ నెల థర్డ్ ఆటోపుల్ గురించి మాట్లాడదాం. మనకు 2 ఆటోపుల్స్ వచ్చాయి, 480 వచ్చిందంటే 2 ఆటోపుల్స్ వచ్చాయి. సో 480 నుండి 400 తోటి మళ్ళీ మనకు ఎంత అవుతున్నాయి? 8 ఐడీలు రిబర్త్ అవుతున్నాయి. ఈ 8 ఐడీల పైన మనకు 3 ఆటోపుల్ వస్తుందండి, $960 వస్తుంది. ఈ $960 నుండి మనకు ఓన్లీ 3వ నెల మనకు 160 $16,000 మనము తీసుకుంటామండి. చూడండి, ఇక్కడ మనం పెట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో రెండు ఆటపుల్లలో వెళ్ళిపోయింది. 40 + 80 120. అంటే మనము 2 నెలల్లో మన యొక్క పెట్టుబడిని తీసేసి మళ్ళీ $20 ప్రాఫిట్లో ఉన్నాం. సో మూడో దాంట్లో ఏకంగా మనకు 160 వచ్చాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇది ప్రాఫిటే, రైట్. ఇకపోతే నెక్స్ట్ ఈ 800తో మనకు 16 ఐడీస్ రిబర్త్ అవుతున్నాయి. ఎందుకంటే 960లోకి వెళ్ళి 160 మనకిస్తే మిగిలింది 800తో మనకు మళ్ళీ 16 ఐడీలు రిబర్త్ అవుతున్నాయి. ఈ 16 ఐడీల మీద మనకు వచ్చే ఇన్కమ్ $1920. సో $1920 నుండి మనకు వచ్చేది $320. ఆ తర్వాత మిగిలిన 1600 తోటి ఇక్కడ 32 ఐడీలు రిబర్త్ అవుతాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇందులో కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు. మనకు వచ్చిన ఇన్కంలోకి వెళ్ళి 20% మాత్రమే మనకిచ్చి 80%తో మన ఐడీస్ని రిబర్త్ చేసుకుంటా రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా వెళ్తుంది. ఇందులో కన్ఫ్యూజ్ కావద్దు, కన్ఫ్యూజ్ అయ్యే అవసరం కూడా లేదు. ఇది మనం చెప్పేది కూడా నెలకొక ఆటోపుల్ చెప్పుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ
32 ఐడీస్ మీద మనకు ఎంత వస్తుంది నెక్స్ట్ 3840 వస్తుంది. అందులోకెళ్ళి మనకొచ్చేది ఓన్లీ 640. ఇది ఎప్పుడండి 5th ఆటపోల్కి మనకొచ్చేది 640. మిగిలిన 3200 తోటి 64 ఐడీస్ రిబర్త్ అవుతాయి. ఈ 64 ఐడీస్ మీద నెక్స్ట్ మంత్ 6th మంత్ మనకు ఏకంగా $7,680 వస్తాయి. అందులోకెళ్ళి $1,280 మనకు వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 6వ ఆటపోల్కి వచ్చేసరికి మనకు ఏకంగా అమౌంట్ పెరిగిపోయింది. ఓకే, సో 6వ ఆటపోల్లో మనకు వచ్చేది 7,680 అయితే అందులోకెళ్ళి మనకొచ్చేది 1,280. మిగిలిన వాటితోటి 128 ఐడీలు రిబర్త్ అవుతాయి. ఈ 128 ఐడీల మీద మళ్ళీ మనకు నెక్స్ట్ 7th మంత్ వచ్చే ఇన్కమ్ $15,360. అందులోకెళ్ళి మనకొచ్చేది $2,560. అంటే $2,00,000 మనము 2.5 లక్షలు మనము 7వ ఆటపోల్లో తీసుకోబోతున్నాం. ఓకే, మిగిలిన అమౌంట్ తోటి మళ్ళీ 250 ఐడీలు రిబర్త్ అయ్యి ఈ 256 ఐడీల పైన మనకి ఏకంగా నెక్స్ట్ ఇన్కమ్ వస్తుందండి. ఇది 8వ నెలలో వస్తుంది. అది $30,720. ఈ $30,720 నుండి మనకొచ్చేది $5,120. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏకంగా 8వ ఆటోపూల్కి $5,00,000 వస్తున్నాయి. $5,120 ఇట్ మీన్స్ $5,00,000. సో చూడండి ఫ్రెండ్స్, చూస్తుండగా మనం ఒక్కొక్క ఆటోపూల్కి మన అమౌంట్ పెరుగుతూ పోతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకు ఏదైతే ఈ 30,720 నుండి 5,120 పోతే మిగిలిన అమౌంట్ తోటి మనకి ఇక్కడ 512 ఐడీస్ రిబర్త్ అవుతున్నాయి. ఈ 512 ఐడీస్ పైన మనకు ఏకంగా $61,440 మనకు రావడం జరుగుతుంది. అందులోకి వెళ్ళి మనకు $10,240 మనకు వస్తాయండి. $10,240 అంటే $10,00,000. 9 ఆటోపూల్కి మన ఇన్కమ్ ఎంత? 10 లక్షలు. 8 ఆటోపూల్కి 5 లక్షలు. ఇక మనము ఏకంగా 10వ ఆటోపూల్లో వెళ్ళాలంటే మనకి ఇక్కడ 9 ఆటోపూల్లో 1,024 ఐడీలు రిబర్త్ అవుతున్నాయండి. ఈ 1,024 ఐడీల పైన మనకు వచ్చేది $1,22,880 టోటల్ ఇన్కమ్ అండి. అందులోకి వెళ్ళి మనకు వచ్చేది $20,480 ఫ్రెండ్స్. $20,480. ఇప్పుడు మనము ఓవరాల్గా లెక్కేద్దాం. టోటల్గా లెక్కేస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 10 ఆటోపూలు తీసుకునేసరికి మన ఇన్కమ్ ఏకంగా $40,920 అవుతుంది. అంటే అప్రాక్స్ మనము 40 లక్షలు సంపాదిస్తాం కేవలం 10 ఆటోపూళ్ళలో. ఈ 10 ఆటోపూలు నేను ఎగ్జాంపుల్ నెలకొకటి చెప్పాను. సరే, 2 నెలలకు వచ్చిన మనకేమైనా నష్టం ఉందా? సరే, 3 నెలలకు వచ్చినా ఏమైనా నష్టం ఉందా? 3 నెలలకు వచ్చినా కూడా ఈ $40,000 అంటే $1ని 90,000కి అమ్మినా, $90 అమ్మినా కూడా $36 లక్షల వస్తాయండి. $36 లక్షల అంటే 3 సంవత్సరాలు లెక్కేసుకుంటే 36 నెలలు ఉంటాయి. ఈ 36 నెలల్లో ఒక్కొక్క నెలకు $1,00,000 మనం సంపాదించిన వాళ్ళం అవుతాం. పెట్టింది ఎంత అండి? $100. వచ్చేది ఎంత? $40,000. చూడండి ఫ్రెండ్స్, సిస్టమ్ యొక్క గొప్పతనం ఎలా ఉందో. ఈ 10 ఆటోపూల్ల తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ రీఎంట్రీ అవుతుందండి. మళ్ళీ $100తో ఆటోమేటిక్గా, అంటే మనం కట్టేది ఏమి ఉండదు, $100తో ఆటోమేటిక్గా సిస్టమే మనకు రీఎంట్రీ చేసి 2 ఐడీలు క్రియేట్ చేస్తుంది. మళ్ళీ యథావిధిగా ఇంతకుముందు ఏదైతే మొత్తం చెప్పుకున్నామో ఇదంతా రిపీట్ అవుతుంది. మళ్ళీ 10 ఆటోపూలు తిరిగేసరికి మళ్ళీ $40,000 వస్తాయి. దీన్నే రిప్రజెంటేటివ్ ఇన్కమ్ అంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి 2 ఇన్కమ్లు అందులోకి వెళ్ళి రిప్రజెంటేటివ్ ఇన్కమ్ ఇంతవరకు చెప్పుకున్నాం. ఇది నాన్ వర్కింగ్ అండి, కంప్లీట్గా నాన్ వర్కింగ్. ఇది ఇందులో వర్క్ చేసింది ఏమైనా ఉందా? లేదు. ఓకే, ఇక వర్కింగ్ ఇన్కమ్ ఉంది. మనకి ఏది ఉంది? స్పాన్సర్ ఇన్కమ్. సో దాని గురించి కొంత చెప్పుకుందాం. ఇక్కడ వర్కింగ్ ఇన్కంలో చూడండి, ప్రతి ఒక్కరు కూడా నేను ఒకరికి రెఫర్ చేశాను. అతను $100తో వస్తాడండి. $100తో వచ్చినప్పుడు ఆ
$100తో వచ్చిన వ్యక్తి పైన నాకు ఎంత వస్తుంది? $10 వస్తాయి. ఈ $10 ఎలా వస్తాయంటే అతని 2 ఐడీలు ఇక్కడ జనరేట్ అవుతున్నాయి $100తో. ఒక్కొక్క ఐడి పైన నాకు $5 వస్తాయి. అంటే $10. సరే, ఫస్ట్ టైం మనకి ఇచ్చారు, ఓకే. మరి వేరే సిస్టంలలో లెవెల్ ఇన్కమ్ అని చూస్తారండి. ఎన్ని లెవెల్ ఇన్కమ్ వస్తుంది అని అడుగుతుంటారు. కానీ ఇక్కడ లెవెల్ ఇన్కమ్ ఏం లేదండి. మనం ఈ సిస్టంలో ఒక వ్యక్తిని తీసుకొస్తే అతనే ఒక సైన్యం అయిపోతాడండి. ఎందుకంటే అతని ఐడియాలు కాంపౌండ్ అవుతూ వెళ్తాయి. ఇక్కడ పెద్ద లీడర్లతో పని లేదు. పెద్ద లీడర్ వస్తే పెద్ద టీం తీసుకొస్తాడు, మనకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అనటానికి లేదండి. ఒక సామాన్య వ్యక్తి అయినా కానివ్వండి, పెద్ద లీడర్ అయినా కానివ్వండి, ఇద్దరు ఇందులో సమానమే. ఎవరెవరికి తక్కువ కాదు. ఎందుకంటే సామాన్య వ్యక్తి కూడా ఆ విధంగానే ఐడీస్ రీబర్త్ అవుతాయి, పెద్ద లీడర్ కూడా అదే విధంగా ఐడీస్ రీబర్త్ అవుతాయి. ఏ తేడా లేదండి ఇందులో. ఓకే, సరే. మనకు ఎప్పుడైతే నేను తెచ్చిన వ్యక్తి ఫస్ట్ స్టార్టప్ పూల్ $240 తీసుకుంటాడో అతనికి $40 వస్తాయి. రైట్ ఫ్రెండ్స్. సో మనకు ఎప్పుడైతే అతను ఫస్ట్ స్టార్టప్ పూల్లో $40 తీసుకుంటాడో ఆటోమేటిక్గా మనకు అతని ఐడీస్ కాస్త 4 ఐడీలు రిబర్త్ అవుతాయండి. ఈ 4 ఐడీల పైన 4 × $5, ఒక్కొక్క ఐడి పైన మనకు $5 వస్తాయి. సో 4 × 5 మనకు ఎంత? $20 వస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత గొప్ప విషయము. అతని ఐడీస్ ఎన్ని రిబర్త్ అయితే అంత ఇన్కమ్ వస్తుంది మనకు. అంటే ఒక వ్యక్తి నలుగురిగా మారిండి ఇక్కడ. ఆ 4 వ్యక్తుల నుండి మనకు $5 అంటే $20. సరే, ఓకే. అతనికి రెండో ఆటప్పులు వచ్చింది, రెండో నెల. రెండో ఆటప్పులు ఎంత? 480. సో $480 వచ్చినప్పుడు అతనికి వచ్చేది 80. అతని ఐడీలు మళ్ళీ రిబర్త్ 8 ఐడీలుగా మారుతాయి కాబట్టి మనకు వచ్చేది 8 × 5, 8 × 5 40. చూడండి ఫ్రెండ్స్, అతని ఐడీలు ఏ విధంగా కాంపౌండ్ అవుతూ వెళ్తున్నాయి ఆ విధంగా మనకు కూడా ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అంటే అతను టీం చేసినట్టే కదా ఇక్కడ. అంటే మన డైరెక్ట్ పెరిగినట్టే ఇక్కడ. ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తే ఇక్కడ మనకు పెరుగుతూ పోతుంది డైరెక్ట్లో. సో మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకు ఒక వ్యక్తి ఫస్ట్ ఆటపుల్, సెకండ్ ఆటపుల్ ఇవన్నీ ఇచ్చుకుంటా వెళ్తే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ లాస్ట్లో చూడండి ఒకే వ్యక్తి మనకు ఏకంగా $20,000 సంపాదించి పెడతాడండి. 10 ఆటపుల్లలో అతను సంపాదించేది $40,000 అయితే మనకు వచ్చేది $20,000. అంటే 50% అమౌంట్ మనకు సంపాదించి పెడుతుంది సిస్టమ్. ఇంత గొప్పగా సిస్టమ్ డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూశారా? మనం ఒక వ్యక్తిని తీసుకొస్తే అతనికి $40,000 వస్తే అతని మనం తీసుకొచ్చినందుకు గాను మనకు సిస్టమ్ $20,000 ఇస్తుంది. సో ఇది గొప్ప విషయం అండి ఇందులో. సపోజ్ ఒక వ్యక్తి $20,000 మనకు సంపాదించి పెడితే అదే ఐదుగురికి మనం రెఫర్ చేసామనుకోండి, ఒక్కొక్క వ్యక్తి నుండి $20,000 కదా. అదే 5 × $20,000 $1,00,000 అవుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ $1,00,000 అంటే ₹1,00,00,000. మనం ఒక 5 మెంబర్స్కి రెఫర్ చేస్తే ₹1,00,00,000 వస్తాయి. అదే మనము 10 మెంబర్స్కి రెఫర్ చేస్తే 2,00,00,000 వస్తాయి ఫ్రెండ్స్. ఇక మనము 100 మెంబర్స్కి రెఫర్ చేస్తే 20,00,00,000 అంటే 20,47,000 వస్తాయి ఫ్రెండ్స్. వాటిని మనం INRలో కన్వర్ట్ చేసుకుంటే ఏకంగా 20,00,00,000 రూపాయలు అవుతాయి. సో ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ఒక్కరికి రెఫర్ చేద్దామా, 5గురికి రెఫర్ చేద్దామా, 10 మందికి రెఫర్ చేద్దామా, 100 మందికి రెఫర్ చేద్దామా? టార్గెట్ మీ చేతిలో ఉంది, సంపాదన మీ చేతిలో ఉంది. ఎంత సంపాదించాలి, ఏ విధంగా దాచిపెట్టాలి అనేది మీ చేతిలోనే ఉంది. ఎక్కువ సంపాదించాలనుకుంటే 100 మంది పైన టార్గెట్ పెట్టండి, 100కు పైగా టార్గెట్ పెట్టండి. లేదు నేను ఏం చేయను అనుకుంటే కూడా ఈ రెఫరల్ వైపు రాకండి.
రెఫరల్ చేసే అవసరం లేదు. కండిషన్స్ ఏం లేవు. జస్ట్ మీరు $100 పెట్టి నిలబడండి లైన్‌లో. వెనకొచ్చే వాళ్ళు ఆటోమేటిక్‌గా నెట్టేస్తుంటారు. మీ యొక్క ఆటోపుల్ ఇన్‌కమ్స్ వస్తూ ఉంటాయి. లేదు ఒక ₹1,00,00,000 సంపాదించాలనుకుంటే ఒక 5గురికి రెఫర్ చేయండి. ₹1,00,00,000 చాలవండి. ఒక 2,00,00,000 కావాలనుకున్న వాళ్ళు ఒక 10 మెంబర్స్‌కి రెఫర్ చేయండి. 2,00,00,000 కాదు, ఒక 20,00,00,000 వస్తే బాగుంటుంది అన్న వాళ్ళు ఒక 100 మందికి రెఫర్ చేయండి. సో టార్గెట్ మీది, అవసరం మీది, ఎంత కావాలనేది మీ మైండ్‌లో ఉంటుంది కాబట్టి మీరే ఆలోచించి మీరే డిసైడ్ చేసుకోండి. ఓకే. సో ఇంత అద్భుతమైన అవకాశంలో చూడండి, ఒక 100 మందికి రెఫర్ చేస్తే 20,00,00,000 వస్తాయి. మీవి $40,000 ప్లస్ మొత్తం కలిస్తే ఒక 20+ కోట్ల రూపాయలు సంపాదించే ఒక అద్భుతమైన అవకాశం మన చేతిలో ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా వాడుకోవాలనేది మీ చేతిలో ఉంది. దీన్ని పాజిటివ్‌గా ఆలోచిస్తే పాజిటివ్ కనిపిస్తది. లేదు మనం వేరే సిస్టంలో ఉండి దీన్ని ఆలోచిస్తే వేరే సిస్టంలో అన్వయించుకుంటే అదే సిస్టమ్ కనిపిస్తుందంటే నెగెటివ్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తున్నాను నేను, ఈ సిస్టమ్‌ని వేరే సిస్టమ్‌తో పోల్చమాకండి. ఈ సిస్టమ్‌ని దీనిలాగానే ఆలోచించండి. అప్పుడైతే ఇది అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇది అర్థమవుతుందో దీంట్లో ఉన్న ఇన్‌కమ్ అర్థమవుతుంది. ఇన్‌కమ్ ఎప్పుడైతే అర్థమవుతుందో ఆటోమేటిక్‌గా మీరు కోటీశ్వరులు అయిపోతారు. కోటీశ్వరులు కావాలనుకున్న వ్యక్తులకు మాత్రమే ఈ సిస్టమ్ దగ్గర వెళ్తది. దీన్ని వద్దనుకుంటే లక్ష్మిని వద్దనుకున్నట్టే. అంత అద్భుతమైన సిస్టమ్ అండి. సో ఈ సిస్టంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విన్నే కాబట్టి అందరికీ కూడా హ్యాపీగా కంగ్రాచ్యులేషన్ చెప్తున్నానండి ముందుగానే. ఎందుకంటే ఆల్రెడీ అందరు విన్నర్సే. సో ముందు ముందు చాలా అద్భుతమైన ఫ్యూచర్‌ని మనము లీడ్ చేయబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సిస్టమ్‌ని అర్థం చేసుకొని ఫ్రెండ్స్, నిజంగా ఈ సిస్టమ్ మీరు వేరే వాళ్ళకి ఎవరికైతే అందిస్తారో వాళ్ళ జీవితాంతం మిమ్మల్ని మర్చిపోరండి. అంత అద్భుతమైన ఇన్‌కమ్ వాళ్ళ ఫ్యామిలీస్‌కి మీరు అందించిన వాళ్ళవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క యజ్ఞంలాగా చేసుకోండి. నార్త్ సైడ్ కానివ్వండి, వేరే కంట్రీస్‌లో కానివ్వండి, చాలా అద్భుతంగా సిస్టమ్ పరిగెడుతుంది. దేర్ ఈజ్ నో డౌట్. అందరూ కూడా చాలా అద్భుతంగా మీరు నార్త్ సైడ్ అంటే హిందీ వాళ్ళ గ్రూప్ చూడాలి ఫ్రెండ్స్, నిజంగా పిచ్చెక్కిపోద్ది. అంత జైనింగ్స్, అన్ని వాయిస్ మెసేజెస్, ఆ తర్వాత ఎంకరేజ్‌మెంట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, చాలా అద్భుతంగా చేసుకుంటూ వెళ్తున్నారు. నిజంగా అక్కడ 4 లేడీస్ ఉన్నారండి. మామూలుగా చేయట్లేదండి. ఓకే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ సిస్టమ్‌ని ప్రతి ఒక్కరికి అందించే విధంగా ప్రయత్నించండి, అందించండి. వాళ్ళ యొక్క ఫ్యామిలీస్‌కి ఒక ఇన్‌కమ్ సోర్స్ చూయించండి ఫ్రెండ్స్. ఓకే. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంతసేపు విన్నటువంటి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇదే విధంగా మనం డైలీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరికి ఈ విధమైన సబ్జెక్ట్, మనకు తెలిసినటువంటి సబ్జెక్ట్ అందించుకుంటూ వెళ్ళిపోదాం. సో ప్రతి ఒక్కరు దీన్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఆదరిస్తూ అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరు కూడా ఇన్‌కమ్ సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.